ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: మానవుడు నేడు మానవుడుగా ప్రవర్తించడం లేదు, వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు. మరి ఎలా మారాలంటారు? సమాజం అంటే ఏమిటి? బాబా: అర్థం తెలియకుండానే మీరు పదాలను వాడుతున్నారు. అర్థం తెలిస్తే అందులోనే కర్తవ్యం బోధపడుతుంది. మానవ అంటే ఏమిటి? మా అంటే మాయా, నా అనగా దాటి, వా అనగా వర్తించేవాడు. కనుక మానవుడు అంటే మాయను దాటి వర్తించేవాడని అర్థం. మాయకు లోబడిన వాడు కాదు మానవుడు. దీన్ని మరోలా కూడా చెప్పుకోవచ్చు. మా అనగా కాదు, నవ అనగా కృత. కనుక మానవుడు అనగా కృతవాడు కాదు, అనేక జన్మలు గడిచిపోయినవని స్పష్టమవుతున్నది. మానవుడిని నరుడని కూడా అంటారు. నరహ అనగా నాశనం లేనివాడు. కనుక నరుడనగా నాశనం లేని నిత్య సత్యమైన ఆత్మస్వరూపుడని అర్థం. మానవుడు సాక్షరుడు, అదే అక్షర స్వరూపుడైన దివ్యత్వాన్ని గ్రహించినవాడు. కానీ నేడు రాక్షసుడుగా ప్రవర్తిస్తున్నాడు. దమము అనగా నిగ్రహం కలిగి ఉండవలసిన మానవుడు మదముతో ప్రవర్తిస్తున్నాడు. ఈ పదాలను విచారణ చేస్తే ఇందులోనే మానవ ధర్మం కనపడుతుంది. ఇంకా వ్యక్తి అంటున్నారు. ఎవరి వ్యక్తి? వ్యక్తి అనగా వ్యక్తపరచువాడు. దేనిని వ్యక్తపరచాలి? తన యొక్క దివ్యత్వాన్ని వ్యక్తపరచాలి. వ్యక్తుల సమూహం సమాజం. ఒక గృహము గ్రామము కాదు, ఒక వృక్షము వనము కాదు. అదే రీతిగా ఒక వ్యక్తి సమాజం కాదు. అసలు సమాజం అనే పదమునకు అర్థమేమి? సమ అనగా సమానత్వం, జ అనగా పుట్టినది. కనుక సమానత్వం పుట్టినదే సమాజం. సమాజంలో ముఖ్యంగా కావాల్సినవి సమైక్యత, సమగ్రత, సౌభ్రాతృత్వం, సమానత్వం. మీరు సాధారణంగా సమాజం మారాలంటారు, కానీ నా ఉద్దేశంలో వ్యక్తి మారితే సమాజం మారుతుంది. ఒక తండ్రి తన కొడుకు తెలివితేటలను పరీక్షించడానికి ఇండియా మ్యాప్ ముక్కలను తెచ్చి వాటిని సరిగా పేర్చమన్నాడు. ఆ పిల్లవాడు ఆ చిరిగిపోయిన ముక్కల్ని చక్కగా పేర్చి ఇండియా మ్యాప్ను తండ్రికి చూపించాడు. ఎలా చేయగలిగావని తండ్రి ప్రశ్నించాడు. దానికి ఆ పిల్లవాడు మ్యాప్ వెనుక మనిషి బొమ్మ ఉంది, దాని ప్రకారం ముక్కల్ని పేర్చాను. తల, కాళ్ళు, చేతులను అవి ఉండవలసిన స్థానాల్లో పేర్చి ఎతికించాను, అంతే అన్నాడు. మ్యాప్ వెనుక ఉన్న మనిషి బొమ్మను సరిచేస్తే అంతా సరిపోయింది. అలాగే వ్యక్తి మారితే సమాజం మారుతుంది. ప్రతి వ్యక్తి తన సుఖం సమాజం పైన ఆధారపడి ఉందని, తన శ్రేయస్సు సమాజ శ్రేయస్సుతో ముడిపడి ఉన్నదని గుర్తించాలి. ఊళ్ళో అగ్ని ప్రమాదం సంభవిస్తే అందరితో నీవు కూడా కలిసి మంటలను ఆర్పేస్తావు. లేకపోతే నీటికి కూడా నీ పండుకునే ప్రమాదం ఉంది. ఊళ్ళో అంటువ్యాధి ఉంటే అందరూ జాగ్రత్త పడతారు, లేకపోతే అందరితో పాటు నీకు ప్రమాదమే. ఇదే వ్యక్తికి సమాజానికి ఉన్న సంబంధం. సాయిరామ్.